హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు ఉన్నాయండి, అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇగో ఈ టబ్బులో యాక్చువల్గా నేను కాకర గింజలు పెట్టానండి. కాకర గింజలు పోయి ఇందులో మొత్తం తోటకూర మొలిచింది. ఇదంతా తీసేసుకుందాం. చూడండి ఎట్లా మొలిచిందో తోటకూర. ఇది చిలక తోటకూర అండి, మామూలు తోటకూర కాదు, చిలక తోటకూర. కాకర గింజలు రానియకుండా మొలిచింది. ఇగో గంగవల్లి కూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా చెట్లతో సహా తీసేస్తున్నాండి. చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఎలా ఉందో చూడండి మీరే. ఇలా మళ్ళీ వేరే అన్నీ కాకర చెట్లు పెడితే కాకర చెట్ల బదులు మొత్తం తోటకూరే మొలుస్తుంది. ఇందులో బీర గింజలు పెట్టానండి. చూడండి గంగవల్లి కూర వచ్చింది. బీర గింజలు పెడితే బీర గింజలు తక్కువ వస్తున్నాయి. ఇక ఇయ్యో బాగా చెట్లు ఎలా చూసినా ఇయ్యో మొలుస్తున్నాయండి. ఒక్కసారి మన గార్డెన్లకు తోటకూర గంగవాయల కూర వస్తే మళ్ళీ పోనే పోదండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది గంజేరు కూర అండి, పునర్నవ్వు అంటారు కదా అది. ఇంకా మనకు ఒక టబ్బు నిండు ఉంది, చూద్దు రాగండి. ఇంకో ఈడ గంగబాయల కూర చూడండి ఎంత బాగా మొలిచిందో. చూడండి ఇప్పుడు ఎండాకాలం ఈజీగా వచ్చేదంటే ఇదేనండి. చూసారా ఎంతెంత పెద్ద కాడలో, ఎంతెంత పెద్ద కాడలో. గంగవల్లి ఇందులో తోటకూర అండి. ప్రతి దాంట్లో నేను సమ్మర్లో బీరకాయలు బాగా వస్తాయని బీరకాయలే బాగా పెట్టానండి. దాంట్లో ఇగో ఇవన్నీ మొలుస్తున్నాయి చూడండి మీరే. సిరికూర అండి, ఇక ఇవి విత్తనాలకు వదిలేస్తా. ఇలా పాలకూర కూడా ఉందండి, పాలకూర కూడా కట్ చేద్దాం. చూడండి పాలకూర ఎంత లేతగా వచ్చిందో చూడండి. ఇక్కడ కూడా పాలకూర ఉందండి. చూస్తారు కదా ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర. ఇలా మనం ప్యాకింగ్ చేస్తాం కదండి, ప్యాకింగ్ చేసే విత్తనాలన్నీ ఇలా తెచ్చి పోసిన అదే మొలిచిందండి. మిగులుతాయి కదండి, కింద పడతాయి కదా బయట పడ్డ విత్తనాలు ఇవి. ఒక్క చెట్టుకే పిరికెడు వెళ్తుందండి. ఇందులో ముల్లంగి ఉన్నాయండి, రెడ్ ముల్లంగి. చూడండి ఇక ఇప్పుడైతే రాలేదు, అంత పెద్దగా ఎదగలేదండి. పింక్ కలర్ ముల్లంగి ఇది. ఇక ఇది వైట్ ముల్లంగి. చిలకడ దుంపలు ఉన్నట్టున్నాయండి. అంతే. ఇక్కడ తోటకూర ఉందండి, ఇవన్నీ తీస్తున్నా. ఎందుకనంటే ఇందులో మనకు గోర్చిక్కులు ఉన్నాయి. ఇవి తీసేస్తేనే ఎర్లతో సహా తీసేస్తేనే మనకు మంచిగా వస్తాయండి గోర్చిక్కులు. అందువల్ల ఈ తోటకూర మొత్తం తీసేస్తున్నాను. ఈ తోటకూర మొలిసి ఏ చెట్టుని ఎదగనీయటాలేదండి. నెమలి తోటకూర చూడండి. ఇక్కడ ఉల్లిగడ్డలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో.
ఎంత పంగలు పోసుకొని వచ్చాయో చూడండి. ఉల్లిగడ్డలు మనకు ఆర్గానిక్ ఉల్లిగడ్డలు కూడా రెడీ అయ్యాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ తెల్ల గంజేరు ఎర్ర గంజేరు ఉందండి. ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నా. ఇగో పునర్నవ అంటారు కదండి, అది ఎంత లేతగా ఉందో చూడండి. టబ్బు నిండి వచ్చింది. ఇట్లా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే కాయలు కాకముందే దీన్ని కట్ చేయాలండి. కాయలు కసుక్కుని అంటాయండి వండితే, కాబట్టి ఇట్లా కాయలు లేనప్పుడే దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇలా పాలకూర పోసానండి. పాలకూర పోస్తే ఇగో ఇది మొలిచింది. ఇది పోయినసారి ఈ విత్తనాలు. ఇగో ఇళ్ళ కూడా ఉందండి. ఇలా కొంచెం చూసారా, గంగవల్లి కూర, కానీ ఇది చిన్నదండి. పాయల కూర కూడా అంటారు దీన్ని. చూడండి అన్నీ ఏంది స్నూపి, ఎందుకు అరుస్తున్నావు? మా స్నూపికి 2 పిల్లలు వచ్చాయండి. ఒకటి ఆడపిల్ల, ఒకటి మగపిల్ల. చాలా బాగున్నాయి, చాలా ముద్దుగా ఉన్నాయండి పిల్లలు. ఇంకా వాటికి పేర్లు పెట్టలేదు. ఏం పేర్లు పెట్టాలనో చెప్పండి మీరే. కూడా పునర్నవ ఉందండి. చూడండి ఎంత తీగలాగా వచ్చిందో. ఇగో ఇక్కడ తోటకూర మనం కట్ చేస్తా అంటే వస్తుందండి. ఈ తోటకూర చూడండి ఎంత మంచి చిగురు వస్తుందో మీరే గమనించవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నెమలి తోటకూర అండి. చూడండి రెడ్ తోటకూర, నెమలి తోటకూర. ఇగో ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత లేతగా ఉందో. ప్రతి టబ్బులో ఇదేనండి. ఇప్పుడు చూడండి ఇలా దోస గింజలు పెట్టిన అసలు ఇలా యాక్చువల్గా చూడండి. ఇక్కడ కాసరగడ్డలు పెట్టానండి. ఇగో ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో. కాసరగడ్డల ఫ్లవర్సే కాదండి, ఇగో పిందెలే వచ్చాయి. చూడండి మీరు చూడొచ్చు కాసరగడ్డలు పిందెలు వచ్చాయి. ఇగో తీగ కూడా మూరెట్లనే మనకు పిందెలు వచ్చాయండి. అందులో ఇగో ఈ తోటకూర అంతా మొలిచింది. మీరే చూస్తున్నారు కదా. దగ్గర పెట్టు. ఇక్కడ కీరదోస ఉందండి. ఈ కీరదోస ఇగో చెట్టు అనేది ఇగో ఇక్కడ పెట్టానండి. చూడండి ఇగో పిందెలు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీనికి 2 కాయలు వచ్చాయండి. చూడండి ఇగో ఈడొక కాయ అండి. ఇగో ఈడొక పిందె ఈ టబ్లో పెట్టాను. చూడండి దీన్ని కట్ చేసుకుందాం. చూడండి కీరదోస కట్ చేస్తున్నా. నాటు కీరదోస అండి. ఇక్కడ కొన్ని స్వీట్ లెమన్ ఉన్నాయండి. చూడండి స్వీట్ లెమన్, ఇవి కూడా కొన్ని కట్ చేస్తున్నా. ఇగో చెట్టు అంతా పిందే ఉందండి. చూడండి ఒక్కొక్క గుత్తికి ఎన్ని పిందెలు ఉన్నాయో. స్వీట్ లెమన్ చూడండి ఎంత ఎల్లో కలర్తో ఉన్నాయో స్వీట్ లెమన్. ఇక్కడ కూడా ఒకటి. ఇక్కడ కూడా ఉన్నాయండి 2 స్వీట్ లెమన్. ఇక్కడ గోరుచిక్కుడుకాయలు ఉన్నాయండి. ఇప్పుడు సమ్మర్లో చిన్న చెట్లకే కాయలు వస్తాయండి గోరుచిక్కుడుకాయలు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్న చెట్లకే మంచి కాయలు వస్తాయండి ఇప్పుడు. బుడ్డి చెట్లకు గోకరకాయలు భలే ముద్దుగా ఉన్నాయండి. ఈ నాటు గోకరకాయలండి. చూడండి గింజ అనేది చిన్నగుండి బాగొచ్చాయి.
ఇవి తెంపుతుంటేనే మళ్ళీ చిగురు వచ్చి కాయలు కూడా మంచిగా వస్తాయండి. అందువల్ల నేను తెంపేసుకుంటున్నా. ఇక్కడ సపోటాలు చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో. చెట్టు మొత్తం సపోటాలతో నిండి ఉందండి. ఈ సపోటాలన్నీ తెంపుదాం. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ తెంపి మీకు చూపిస్తానండి. చాలా పైకి కూడా ఉన్నాయి సపోటాలు, చూడొచ్చు మీరు. చెట్టు ఎర్రగా కాసింది. చెట్టు అనేది ఎర్రగా కాసిందండి, మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయో కాయలు. ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి. ఎలా ఉందో చూడండి. ఇంత పెద్ద కాయలు, సైజు కూడా చాలా బాగా వచ్చాయి. గుత్తులు గుత్తులు కాయలండి, మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కట్ చేస్తానండి. కట్ చేసి మీకు చూస్తాను. ఇక్కడ ఒక కాయ ఉంది, దీన్ని కట్ చేస్తున్నా. ఇది మంచి పాకానికి వచ్చిందండి. ఇలా పాకానికి వచ్చిన కాయలు తెంపితేనే టేస్ట్. కింద పడ్డది. ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి. సపోటాలు ఒక్కొక్కటి పావు కిలో ఉందండి. చాలా పెద్దగా ఉన్నాయి సపోటాలు. గోరుచిక్కుడు, కీర, ముల్లంగి, స్వీట్ లెమన్, ఉల్లిపాయలు, పాలకూర, చిలక తోటకూర, పెరుగు తోటకూర, నెమలి తోటకూర, ఎర్ర తోటకూర, గంగబల్లి కూర, తెల్ల గంజేరు, పాయిల్ కూర, ఎర్ర గంజేరు, సపోటాలు. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.